ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? ఇంతవరకు దేవుని దయ వలన మీరు మీ కుటుంబము బాగున్నారని నమ్ముతున్నాను. మనము 2024 సంవత్సరంలో చివరి దినమునకు వచ్చాం. ఈ సంవత్సరంలో ఇంకా ఈ ఒక్కరోజు మాత్రమే మనకు మిగిలి ఉంది. ఈ ఒక్కరోజు దాటితే ఇంకా 2024ను మనం చూడలేం. కాబట్టి ఈ చివరి దినమున మన జీవితాన్ని సరిచేసుకుంటూ, ఒకవేళ ఈ సంవత్సరంలో మీరు దేవునికి దూరంగా ఉంటే, అయ్యా నీకు దూరంగా ఉండడం వల్ల నా జీవితంలో అనేకమైన నష్టపోయాను, అనేక అనారోగ్యాలు పాలయ్యాను, అయినప్పటికీ కూడా అనేక ప్రమాదాల నుండి నన్ను తప్పించావు, అనేక మరణాపాయాల నుండి నన్ను తప్పించారు, ఇంతగా నన్ను ప్రేమిస్తున్న నీకు ఇక నేను లోబడ్డానికి, నీకు ఇష్టంగా జీవించడానికి నన్ను నడిపించండి అని దేవునికి సమర్పించుకుంటూ ఈ దినమును ప్రార్థనతో ప్రారంభిద్దాం. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ మాటలు వింటే మీరందరూ కూడా కామెంట్స్ అన్ని చదవండి. చివరిలో అందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. భారం కలిగి దేవుడే ప్రతి ఒక్కరి కన్నిటినీ తుడిచివేయబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ సంవత్సరం చివరి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 90వ అధ్యాయము 12వ వచనము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఆమెన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ చివరి దినాన్న దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ పరిస్థితులను సమస్తాన్ని ఎరిగిన దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎందుకంటే మన సంవత్సరములు ఎంతో త్వరితంగా గతించిపోతున్నాయి. అందువల్ల దేవుడు ఎంతగానో మన గురించి బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, వారి దినములు ఎందుకో వ్యర్థంగా గడిచిపోతున్నాయి, ఇంకా నా వైపు తిరగడం లేదు, ఇంకా వారి పాపంలోనే వారు ఉన్నారు, అయ్యో నిత్య నరకాగ్నికి పాలైపోతారేమో, నిత్య అశాంతిలోనికి వెళ్ళిపోతారేమో అని ప్రభు మన గురించి దుఃఖపడుతూ ఈరోజు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కు చూస్తే, అయ్యో ఎన్ని సంవత్సరాలు వచ్చాయా నాకు, నా పిల్లలు ఇంత పెద్దవారైపోయారా, ఎట్లా దాటిపోయాయి ఇన్ని సంవత్సరాలు, నా యవ్వన కాలము దాటిపోతూ ఉంది, ఇంకా నేను చేయాలనుకున్నవి అనేకమైనవి చేయలేకపోయాను అని అనుకుంటూ ఉంటాం. అనేకసార్లు ఈ విధంగా అనుకున్నా కూడా మరలా మామూలుగానే మన దినాలు వ్యర్థమైపోతూనే ఉన్నాయి. ఈ విధంగా మనకు తెలియకుండానే బాల్యం నుండి యవ్వన ప్రాయంలోనికి, యవ్వనంలో నుండి నడిప్రాయానికి, నడిప్రాయం నుండి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతూ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయినట్లుగా మన యవ్వనము, మన బలము, మన శక్తి, మన ఆరోగ్యము అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు తిరిగి వెనక్కి చూస్తే, అయ్యో ఎంత వ్యర్థం చేశానో, నా రోజులన్నీ గతించిపోయాయి, ఇప్పుడు నేను ఇంకా చేసేది ఏముంది అనే కన్నీరు మాత్రమే మిగులుతుంది. మన జీవితంలో అంతా కూడా గాలికే ప్రయాసపడినట్లుగా, వ్యర్థంగా గడిచిపోయినట్లుగా మనం బాధపడతాం. చివరకు మన విలువైన సంవత్సరాలు, మన బలము, మన ఆరోగ్యము, ఆయుష్కాలము అన్నీ కేవలము మన పిల్లల కోసము, మన కుటుంబం కోసం, కేవలం ఈ శరీరం కోసము, లేక ఉద్యోగం కోసము, వ్యాపారం కోసం ఈ విధంగానే గడిచిపోయాయి. దేవుని కొరకు నేనేమీ చేయలేకపోయాను, వట్టి చేతులతో నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా అని దుఃఖపడతామని ప్రభువుకు తెలుసు. అందువల్లే మరలా మరలా మనకు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. సంవత్సరాలన్నీ సులువుగా గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడే ఈ చివరి దినాన మీ దినములను గూర్చి, మీ సంవత్సరాలను గూర్చి ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు జీవిస్తారో మీకు తెలియదు. మీకు గ్యారంటీ ఉందా? మీకు గ్యారంటీ లేదు. 2025 అంతా మేము బ్రతుకుతామని, ఆరోగ్యంగా ఉంటామని.
కాబట్టి ఇవే చివరి దినాలేమో అన్నట్లుగా మీ గంటలను లెక్కించండి, మీ దినములు లెక్కించండి, మీ సంవత్సరాలు లెక్కించండి అని ప్రభు ప్రేమతో మరలా మనకు గుర్తు చేస్తున్నారు. మన జీవితంలో మనకెదురైన మరణాపాయాలు, మనకెదురైన అనారోగ్యాలను బట్టి చూస్తే మన జీవితం ముగించేయాలి. అయితే దేవుడు ఇంకా బ్రతికిస్తూ ఇంకా ఆయుష్కాలాన్ని ఎందుకు పొడిగిస్తున్నారో, ఈ సంవత్సరంలో అనేక మంది చనిపోయినా మనకు కూడా మరణాపాయాలెన్నో ఎదురైనా ఇంకా ఎందుకు బ్రతికిస్తున్నాడంటే, మరలా క్రొత్త సంవత్సరంలోనికి మనల్ని ఎందుకు నడిపిస్తున్నారు అంటే, ఇప్పటికైనా పరిశుద్ధంగా జీవిస్తారేమో, ఇప్పటికైనా పాపమును విడిచిపెడతారేమో అని ఇంకా అవకాశాలు ఇస్తూ ఇంకా బ్రతికిస్తూ మనల్ని ఈ విధంగా ఈరోజు నిలబెట్టి మరలా తన వాక్కుతో మనతో మాట్లాడుతున్నారు. మన కోసమే దేవుడు ఒక ఉపమానాన్ని బైబిల్ గ్రంథంలో రాయించారు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుమో, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడ్ల నరికించి వేయమని అతనితో చెప్పెను. చూడండి, ఇదే విధంగా మళ్ళను కూడా ఇంకా బ్రతికిస్తూ ఇంకా మనకు అవకాశాలు ఇస్తూ ఈ సంవత్సరమైన ఫలిస్తారేమో చూద్దాం, ఈ సంవత్సరం అవకాశం ఇద్దామని తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభువు మన సంవత్సరాలు ఇంకా పొడిగిస్తూ మనకు నూతన సంవత్సరాలు ఇస్తూ ఇంకా బ్రతికిస్తూ ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. మనం ఫలించాలని మన కొరకు ఇంకా ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎన్ని అపాయాలు మనకు ఎదురవుతూ ఉన్నా ఇంకా మనలను కాపాడుతూ మనల్ని పోషిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము ఏ ఆత్మఫలము లేకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని, ఫలభరితంగా ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ 2024 సంవత్సరం ఈ విధంగానే మనకిచ్చాడు దేవుడు. ఈ సంవత్సరం కూడా చూస్తాను అని. అయితే అవకాశాన్ని పోగొట్టుకుంటే అంజురూపు చెట్టుని గురించి మాట్లాడినట్లే ఈ సంవత్సరం మట్టుకు ఉండనిమ్ము, ఫలించకపోతే నరికివేయమని చెప్పినట్లు తండ్రి అయిన దేవుని యేసుప్రభువు వారు తోటమాలి వలె బ్రతిమాలుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండయ్యా, ఇంకొక అవకాశం ఇవ్వండయ్యా, ఇప్పటికైనా మనసు మార్చుకుంటారేమో, ఇప్పటికైనా పాపమునకు పశ్చాత్తాపడతారేమో, ఇంకా ఒక్క సంవత్సరం బ్రతకనివ్వండి అని ప్రభువు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఇంతవరకు మీరు ప్రభు కొరకు జీవించలేకపోయారేమో. మీ వయసు ఒకవేళ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేక ఇంకా అంతకంటే ఎక్కువ. ఒక్కసారి వెనక్కి చూసి మీరు జీవించిన సంవత్సరాలు మీరు దేవుని కొరకు ఏం చేశారో, దేవుని కొరకు జీవించింది ఎంత మేరకు, మీ కుటుంబం కొరకు జీవించింది ఎంత మేరకు అని ఒక్కసారి పరిశీలించండి. మనం ప్రవేశించే ఈ నూతన సంవత్సరంలోనైనా మన ఆయుష్కాలని ముగించక ముందు కొన్ని సంవత్సరాలైనా ప్రభు కొరకు జీవించాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఎప్పటికైనా ప్రభు కొరకు జీవిద్దామా? ఆయన కొరకు జీవిస్తే మీ ఆయుష్కాలం పొడిగించబడుతుంది. ఇంకా ప్రభు అనేక సంవత్సరాలు ఇస్తాడు. ఎందుకంటే ఆయన కొరకు పనిచేసే వారి బలం ఆశీర్వదించబడుతుంది, శరీరం ఆశీర్వదించబడుతుంది. ఆయన కొరకు ఉపయోగించే జ్ఞానం ఇంక్రీజ్ అవుతుంది. ఆయన కొరకు ఉపయోగించే సంవత్సరాలు ఆశీర్వదించబడతాయి. దేవుని కొరకు ఏది ఉపయోగిస్తే అవన్నీ కూడా నీ జీవితంలో ఆశీర్వదించబడతాయి. కాబట్టి ఇక నుండి నీ కొరకు నేను జీవిస్తాననే మన నిర్ణయాన్ని దేవునికి తెలియచేద్దాం. నా జీవితంలో ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగానే గతించిపోయాయ్యా, ఇక నుండి నా జీవితం వ్యర్థమవకూడదని కన్నీటితో ప్రార్థన చేద్దాము. కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది, దేవా నన్ను
విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ఈ చివరి దినానికి మమ్మల్ని తోడుకొని వచ్చారయ్యా. సంవత్సరం అంతా మాకు తోడుగా ఉన్నారు. ఇంతవరకు 365 దినములు మమ్మల్ని నడిపించినందుకు నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఇక ముందు కూడా మమ్మల్ని నడిపించండి నాయన. మా చేయి పట్టుకోండి నాయన. నీ మార్గంలో నడిపించండి. నీ జీవముతో మమ్మల్ని నింపండి. నీ శక్తితో నింపండి. నీ ఆత్మబలముతో నింపండి. ఆత్మఫలము ఫలించడానికి నీ శక్తి మాకు దయచేయండి. ఈరోజు మాతో మాట్లాడారు. మా దినములు లెక్కించడం మాకు నేర్పించండి. జ్ఞాన హృదయం మాకు దయచేయమని. ఎంతమంది వారి దినాలను ఇంకా వ్యర్థం చేసుకుంటూ ఇంకా అజ్ఞానంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞానాత్మతో నింపండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి. ఈ లోకం ఎంత శాశ్వతమైందో, ఎంత శాశ్వతమైన నిత్య జీవం మాకు ఇవ్వడానికి మీరు ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని స్పష్టంగా తెలియచేయండి. కేవలం ఈ లోకం కొరకు మాత్రమే బ్రతకకుండా నీ కొరకు జీవించే గొప్ప భాగ్యమును మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా ఎవరు ఏవి నష్టపోయారో తిరిగి దయచేయండి. ఎవరు ఏ శోధనల గుండా ప్రయాణిస్తున్నారో తిరిగి వారి జీవితాన్ని మార్చండి. ఎవరు ఏ సమస్యలు ఏ కష్టంలో ఉన్నారో తండ్రి, కామెంట్స్ ద్వారా ఎంతమంది వారి ప్రార్థన అవస్థ కోరుతున్నారో ప్రతి ఒక్కొక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. నీవు మాత్రమే వారిని విడిపించగలవు. నీ దగ్గరకు వచ్చామయ్యా. అద్భుతకరంగా వారిని విడిపించండి. ఇక్కడ నుండైనా వారికి అద్భుతకరమైన విజయమును దయచేయండి. ఆశ్చర్యకరమైన ఫ్యూచర్ని వారికి దయచేస్తున్నారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఎంతో ప్రార్థనాపూర్వకంగా 2025లో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనాత్మతో నింపి నీ ఆత్మీయ జ్ఞానముతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ సహోదరి, ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, గతించిన సంవత్సరాలు ఏ విధంగా ఉన్నా వాటిని విడిచిపెట్టండి. గతాన్ని మర్చిపోండి. నూతన సంవత్సరంలో నూతనంగా ప్రారంభించండి. ఇక నుండి దేవుని కొరకు జీవించడానికి ప్రయాసపడండి. మీ ప్రయాసము వ్యర్థం కాదు. దేవుడు గొప్ప బహుమానాన్ని నీకు ఇస్తాడు. ఈ వాగ్దానం నా కొరకు దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచయలో పాల్పొందుతున్న మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.